బయటగా ముస్తాబు లాంటి కార్యక్రమంతో విద్యార్థులకు వ్యక్తిగత శుభ్రతతో పాటు నాయకత్వ లక్షణాలు కూడా అలవడతాయని సీఎం చంద్రబాబు అన్నారు. దీనివల్ల విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ఇక ప్రతి ఒక్కరూ మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, భోజనం అన్ని ఉచితంగానే ఇస్తున్నామని పేర్కొన్నారు చంద్రబాబు. అనకాపల్లి తాళ్లపల్లెలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించారు. ఇక ముస్తాబు కార్యక్రమం ద్వారా విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత పాటించే విధానాలను స్వయంగా పరిశీలించారు సీఎం. ఏంటి ఏం చూపిస్తారు నాకు? రాబోయే రోజులు అందరి పిల్లల్ని 75 లక్షల మంది పిల్లల్ని మెడికల్ టెస్ట్ చేసి మీలో ఏవైనా లోపాలుంటే ఆ లోపాలు కూడా కరెక్ట్ చేస్తాం. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఒకసారి మెడికల్ చెకప్ చేసి చిన్న చిన్న లోపాలుంటే అవి కూడా కరెక్ట్ చేసి అదే మాదిరిగా మీ అందరికీ పౌష్టికాహారం ఇప్పుడు పెడుతున్నారు. కానీ దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలని అవి కూడా చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఈ రోజు నేను ప్రత్యేకంగా 75 లక్షల మంది పిల్లల మీద దృష్టి పెట్టాను. ఈ రోజు మీ మంత్రి కూడా నారా లోకేష్ కూడా ఆయన కూడా చాలా వినూత్నమైన మార్పులు తీసుకొస్తున్నారు ఎడ్యుకేషన్ లో. మీకు అందరినీ స్టాఫ్ని ఇచ్చాం. మీ అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే గ్యారంటీ నాది. నేను చెప్పింది పాటించే బాధ్యత పిల్లలందరిది అని చెప్పి మీకు తెలియజేస్తారా? ఇక జీవితంలో ఏం సాధించాలన్నా చిన్న వయసు నుంచి కృషి చేయాలని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 75 లక్షల మంది విద్యార్థుల ఆరోగ్యాన్ని త్వరలోనే పరీక్షిస్తామని స్పష్టం చేశారు. వారి భవిష్యత్తును బంగారుమయంగా మార్చే బాధ్యత తీసుకుంటామని పేర్కొన్నారు. బ్రహ్మాండమైన కార్యక్రమానికి, ముస్తాబు కార్యక్రమానికి మీ స్కూల్లో నేను ప్రారంభించడం నేను గర్వపడుతున్నా. చదువు మీద శ్రద్ధ వస్తుంది. దానివల్ల మీకు ఒక ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. నాయకత్వంలో కూడా అనేక మార్పులు వస్తాయి. తద్వారా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రభుత్వం గాని మీ తల్లిదండ్రులు వాళ్ళు చాలా హోప్ పెట్టుకున్నారు. మీరు పైకొస్తే వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంటుంది, మీరు వాళ్ళు సరిగా చూసుకుంటారు అని ఆశ పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా మీ అందరికి తల్లికి వందనం 15,000 రూపాయలు ఇచ్చామా? మీ అందరికి వచ్చింది కదా. మీ తల్లి కూడా ఆనందంగా ఉంది కదా. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ తల్లికైతే 2 పిల్లలుంటే 30,000 వస్తా ఉంది, 3 ఉంటే 45,000 వస్తా ఉంది, 5 మంది ఉంటే 75,000 వస్తా ఉంది. అంటే పిల్లలు తల్లులకు భారం కాకూడదని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అక్కడ చేస్తూనే మళ్ళీ మీకు అన్ని కూడా ఎక్కడా కొరత లేకుండా పుస్తకాలు అన్ని ఇస్తున్నావా? మంచి రెసిడెన్షియల్ స్కూల్లో చదివిస్తున్నావా? చదివించినప్పుడు మీరు బాగా చదువుకోవాలి కదా.